వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఈరోజు ఈజీగా టేస్టీగా బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా బీట్రూట్ స్కిన్ తీసేసి క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, పసుపు, వాటర్ వేసుకుని ఇక్కడ 1/2 kg బీట్రూట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి మార్చుకోండి సాల్ట్, పసుపు ఇవి. బీట్రూట్ని కుక్కర్లో ఉడికిస్తే ఫాస్ట్గాను బాగా మెత్తగా ఉడుకుతుందండి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు వేరే మూకుడు తీసుకుని దానిలో కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. మేము ఇక్కడ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాము. మీరు ఏ ఆయిల్ వాడితే అది కొంచెం వేసుకోండి. పల్లీలు వేగడానికి అవసరమైనంత. పల్లీల్ని సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఫ్రై చేసుకుంటే పల్లీలు లోపల దాకా ఉడికి క్రంచీగా బాగుంటాయి. ఇవి బీట్రూట్ ఫ్రైలో వేసుకున్నప్పుడు అవి మనం తినేటప్పుడు పంట కింద తగులుతూ బాగుంటాయండి టేస్ట్కి. పల్లీలు లైట్ కలర్ చేంజ్ అయ్యాయి. ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. వీటిని గార్నిష్కి యూస్ చేస్తాను. ఇప్పుడు కుక్కర్ 7 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు పల్లీలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లోనే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తుంచిన ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఇక్కడ దంచిన వెల్లుల్లి వేసుకుని వేయించుకోవచ్చు. నేనైతే లాస్ట్లో వేసి వేయించుకుందాం అనుకుంటున్నానండి, గార్నిష్కి బాగుంటుందని. ఇప్పుడు బీట్రూట్ ఉడికిపోయింది కదండి, బీట్రూట్ కుక్కర్లో మనం ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు ఉడికిపోయిన బీట్రూట్ని తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటామండి. తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు తాలింపు బీట్రూట్ బాగా కలిసిపోయేలాగా మనం ఫ్రై చేసుకుంటామండి. బాగా కలుపుకోవాలి. తాలింపు అనేది బీట్రూట్లోకి బాగా కలిసిపోవాలి. బాగా కలిసిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కారము, ధనియాల పొడి ఆ బీట్రూట్కి బాగా పట్టాలి. మనకు ఉప్పు మాత్రమే కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు కారం కూడా దానికి బాగా తగిలేలాగా కలుపుకోవాలండి. బాగా బీట్రూట్ని ఫ్రై చేసుకున్న తర్వాత బీట్రూట్ మొత్తం నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటున్నానండి. అదే బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకొని దంచిన వెల్లుల్ని వేయించుకుంటున్నానండి. నేను చెప్పాను కదండి లాస్ట్లో వేయించుకుందాం అనుకుంటున్నాను వెల్లుల్ని అని. ఇప్పుడు దంచిన వెల్లుల్లిని నీట్గా వేయించుకుంటున్నానండి. వేయించుకున్న వెల్లుల్లిని, వేయించుకున్న పల్లీల్ని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూట్లో గార్నిష్గా యూస్ చేసుకున్నానండి. చూడండి, ఇక్కడ బీట్రూట్ మీద పల్లీల్ని, దంచిన వెల్లుల్ని వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి బీట్రూట్ ఫ్రైని. చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.